మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం తిథి చతుర్దశి రాత్రి 9:40 తదుపరి అమావాస్య నక్షత్రం పుంభం ఉదయం 9:16 తదుపరి ఉత్తర వర్జం సాయంత్రం 5:24 నుంచి 7:12 దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:18 మళ్ళీ రాత్రి 9:59 నుంచి 10:46 అమృత గడియలు తెల్లవారుజామున 5:14 నుంచి 6:03 రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కొలువుల దసరా 9న ఉపాధ్యాయ నియామక పత్రాలు దేశీ ఫలితాల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన అని చెప్పేస్తే అంశాన్ని ఇచ్చారు. తెలంగాణలో దసరాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎంత పేదవారైనా ఆ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ ప్రాధాన్యం దృష్ట్యా డిఎస్సిలో ఎంపికైన వారికి అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి తెలిపారు. బహుళ ప్రయోజనాలతో డిజిటల్ కార్డులు 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే ఫోటో తీయాలి, మార్పులు చేర్పుల్లో పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు అంటూ సమీక్షలో సీఎం తెలిపారట. కూల్చివేతల్లో అడుగడుగున నిబంధనలు ఉల్లంఘనలు అంటూ మరో వార్త ఇచ్చారు. స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు, సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా, ఐరా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్లను నిలదీసిన హైకోర్టు. ఇలాగైతే జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరించారట. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారట. మిథున్ దాందా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే పురస్కారం అందింది. అమెరికాకు పోదాం పద వీసా దరఖాస్తుదారుల కోసం 2.5 లక్షల అదనపు స్లాట్లు విడుదల చేశారట. మూసీ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం అంటూ 2,400 కిలోమీటర్లు గంగా ప్రక్షాళన ఖర్చే రూపాయలు 40,000 కోట్లు, 55 కిలోమీటర్లు మూసీ సుందరీకరణకు రూపాయలు 1.50 లక్షల కోట్లు అంటూ కేటీఆర్ తెలిపారు. సీటును కొనసాగించాలా, స్వతంత్ర సంస్థను వేయాలా, తిరుమల లడ్డు వివాదంపై సోలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా. దేవుళ్ల విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్యానించారట. ఓట్లేసిన రైతులను మోసం చేసిన కాంగ్రెస్ అంటూ వార్తిచ్చారు. రైతు దీక్షలో ప్రభుత్వం తీరును ఎడగట్టిన భాజపా నేతలు 1000 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారన్న ఏలేటి, ఎంత రుణమాఫీ చేశారో పోర్టళ్లలో పెట్టాలని ఈటెల డిమాండ్ చేశారు. దసరాకు 6,000 ప్రత్యేక బస్సులు నేటి నుంచి 15 వరకు నడుపుతామని చెప్పేసి ఆర్టీసీ ఎండీ తెలిపారు. స్థానికతను వచ్చే ఏడాది నుంచి అమలు చేయొచ్చేమో పరిశీలించండి. వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించి జీవో 33పై రాష్ట్రానికి సిజేఐ చంద్రచూడ్ సూచించారు, అంశాన్ని ఇచ్చారు. కాన్పూర్లో రికార్డుల మోత, భారత్కు గెలుపు ఆశలు, బంగ్లాదేశ్తో రెండో టెస్ట్. దోపిడి కొండంతా దొరికేది గోరంతా. ఈ ఏడాది ఆగస్టు వరకు రూపాయలు 1,300 కోట్లు దోచుకున్న సైబర్ నేరగాలు, పోలీసులు రికవరీ చేసింది రూపాయలు 114 కోట్లే, అంశాన్ని ఇచ్చారు. కబ్జాల కట్టడికి కావాలో చట్టం, ఆక్రమణదారులను శిక్షించేలా ఉండాలంటున్నారు నిపుణులు. 2016లో రద్దయిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టు కూడా కొత్త రెవెన్యూ చట్టం తయారు నేపథ్యంలో చర్చ అనే అంశాన్ని ఇచ్చారు. ఈ వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఎలాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసిందట. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా, మీ రాజకీయాలకు దేవుడిని దూరంగా ఉంచండి. వాస్తవాలు నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారుగా. లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెప్తారు? ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఆ వ్యాఖ్యలతో సీట్ దర్యాప్తు ప్రభావితం కాదా అని చెప్పేసి వార్తిచ్చారు. హైకోర్టును కూల్చేస్తారా? తహసీల్దార్ ఏది చెప్తే అది చేస్తారా? ఐడ్రా కమిషనర్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో నిర్మాణం కూల్చివేతపై న్యాయమూర్తి విచారణ జరిపారు. ఐడ్రా కమిషనర్తో పాటు తహసీల్దార్పై ప్రశ్నల వర్షం కురిపించారు. మీకు చట్టం తెలియదా? స్టే ఉన్న ఆస్తిని సెలవు రోజు ఎందుకు కూల్చారు? విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు పాటించరా?
రాజకీయ నాయకులు చెప్పింది వింటే ఇబ్బందులు పడేది మీరేనన్న న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ నిర్మాణంపై స్టేటస్ కో విచారణ 15కు వాయిదా వేశారు. 9న టీచర్ నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించి అందజేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ తెలిపారు. డిఎస్సి 2024 ఫలితాలను విడుదల చేసిన సీఎం త్వరలోనే గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను విడుదల చేశామని ప్రకటించారు. జిల్లాలకు డిఎస్సి మెరిట్ జాబితాలు ఆంక్షనిచ్చారు. కనురెప్పలను కాపాడుకుందాం, మనల్ని కంటికి రెప్పగా పెంచి ప్రయోజకులను చేసేందుకు కష్టపడిన వారు వాళ్ళు, మనకన్నా ముందు మన బతుకును అనుభవించిన వారు వాళ్ళు, మనం నడవబోయే దారిలో ఎప్పుడో నడిచేసి మనం ఎలా నడవాలో నేర్పించిన అనుభవజ్ఞులు వాళ్ళు, ఇప్పుడు వయసు మీద పడి మన మీద ఆధారపడుతున్న వాళ్ళే మన పెద్దలు, వయోవృద్ధులు. అలాంటి వారిని ఆఖరి మధ్యలలో ఆనందంగా చూసుకోవడం, సాగనంపేదాకా సంతోషంగా ఉంచడం మన బాధ్యత. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకు ఏటా అక్టోబర్ 1న ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ అంశాన్ని ఇచ్చారు. 5 మాఫీ కాని రైతులు లక్షల మంది. రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారిపై గ్రామాల్లో సర్వే పూర్తి. సర్కార్కు వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. రూపాయలు 2 లక్షలకు పైగా రుణం మాఫీపై కొరవడిన స్పష్టత అనే అంశాన్ని ఇచ్చారు. నైరుతి మురిపించెన్. జూన్ సెప్టెంబర్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. సగటు వర్షపాతం 73.8 సెంటీమీటర్లు కాగా కురిసింది 96.26 సెంటీమీటర్లు. ఈ సీజన్లో 30%, గతేడాదితో పోలిస్తే 12% అధికమని చెప్తున్నారు. రూపాయలు 2,000 కోట్ల రికవరీ. మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీకి సర్కార్ తిప్పలు. మిల్లుల్లో ధాన్యం లేకపోవడంతో డబ్బులు వసూలు చేసిన ఏజెన్సీలు. గడువు ముగిసిన రికవరీ కానీ రూపాయలు 5,000 కోట్ల ధాన్యం సొమ్ము. 2022-23 రబీకి చెందిన ధాన్యం మిల్లర్లు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయట. సర్కార్ మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామనే అంశాన్ని ఇచ్చారు. ధర్నా చౌక్లో 24 గంటలు రైతు హామీలు సాధన దీక్షలో బీజేపీ మాట్లాడింది. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్కు రిజర్వ్ బ్యాంక్. మూసీ ప్రాజెక్ట్ పేరుతో అతిపెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. మీ మేనిఫెస్టోలో పెట్టలేదా? మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను ఆ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలేదా అని నిలదీశారట. 6,000 ప్రత్యేక బస్సులు. దసరాకు 6,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఈ బస్సులు తిప్పుతారు. తెలంగాణ పరిధిలో నడిచే ప్రత్యేక బస్సులో 25%, ఇతర రాష్ట్రాల సర్వీసులో 50% అదనపు ఛార్జీలు వసూలు కూడా చేస్తారట. గోదావరిలో 4,561.60 టీఎంసీలు లభ్యత. గోదావరి బేసిన్లో ఏటా సగటున 4,561.60 టీఎంసీలు జలాలు లభ్యత ఉందని సిడబ్ల్యూసీ తేల్చింది. 38 ఏళ్ల ప్రవాహాలను ఆధారంగా చేసుకొని నిర్వహించిన కొత్త అధ్యయనంలో నీటి లభ్యతను నిర్ధారించిందట. సిద్ధుపై ఈడీ కేసు. ఆ దళిత విద్యార్థికి సీట్ ఇవ్వండి, సమయానికి ఫీజు కట్టలేక ఐఐటి ధన్బాద్లో సీటు కోల్పోయిన నిరుపేద దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానం దన్నుగా నిలిచిందట. కవలలే కానీ గర్భాశయాలు వేరు. వారు కవలలే, ఒక తల్లి పిల్లలే, కాకపోతే చెరో గర్భాశయం నుంచి పుట్టుకొచ్చారు. అదెలా సాధ్యమంటారా అంటూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. కాన్పూర్ టెస్టులో భారత్ జోరు. బంగ్లాదేశ్పై తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. దాదాకు ఫల్కే. బాలీవుడ్లో తెల్ల రంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్ల రంగు హీరో జెండా ఎగరేశాడు. డిస్కో డాన్సర్తో మిథున్ చక్రవర్తి డాన్సింగ్ సూపర్ స్టార్ అయ్యారు. ఇండస్ట్రీకి అతను మిథున్ దాదా సాహెబ్ పాల్కే అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఇవేం కూల్చివేతలు అంటూ క్వశ్చన్ మార్క్తో వార్త ఇచ్చారు. హైడ్రాపై హైకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు అని తెలిపిందట. హైడ్రా కోసం 374B మున్సిపల్ చట్టంలో ఈ సెక్షన్ చేస్తూ ఆర్డినెన్స్ 10 రోజుల క్రితమే రాజ్ భవన్ కు ఫైల్. ఆమోదం కోసం ఎదురుచూపులు. హైడ్రాకు అదనపు అధికారులు ఇస్తూ పలు జీవోలు ఇచ్చారట. మూసీ మార్కింగ్ మాది కాదు, చెరువులు నాలాలు పరిరక్షణే లక్ష్యం, పేదలు మధ్యతరగతి జోలికి వెళ్ళం,
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఐడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. సిద్ధుపై ఉచ్చు మూడా స్కామ్పై రంగంలోకి దర్యాప్తు సమస్యలు, మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ, లోకాయుక్త ఎఫ్ఐఆర్ అధ్యయనంలో సిబిఐ, రోజంతా ఇంటికే కర్ణాటక సీఎం పరిమితం, 14 ఫ్లాట్లను సరెండర్ చేసేస్తున్న వెల్లడించిన సిద్ధరామయ్య భార్య పార్వతి. మరిన్ని వీసాలు అదనంగా 2.5 లక్షలు అమెరికా వీసా అపాయింట్మెంట్లు పర్యాటకులు, నిపుణులైన కార్మికులు, విద్యార్థులకు కేటాయిస్తున్నారట. బీమా వారం నేటి నుంచి అమల్లోకి సంవరించిన పాలసీ సరెండర్ వాల్యూ మార్గదర్శకాలు, దసరాకు 6,000 ప్రత్యేక బస్సులు, సచివాలయ ఉద్యోగులు బదిలీలకు రంగం సిద్ధం, లెబనాన్లోకి ఇజ్రాయెల్, కులగణనకు మార్గదర్శకాలు ఎప్పుడు, స్పష్టత కోసం బీసీ కమిషన్ ఎదురుచూపులు, బీసీ గణన, సమగ్ర కులాల గణన ప్రకటనలతోనే సరిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంఘాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి, కులగణన కోసమే స్థానిక ఎన్నికల్లో వాయిదా వేశారనే అంశాన్ని ఇచ్చారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్, ఎఫ్టీఎల్ను నిర్ధారించాకే చర్యలు చేపట్టాలి, మూసిపై సర్కార్కు హైకోర్టు ఆదేశాలు, ప్రత్యామ్నాయంతోనే ముందుకు అంటూ ప్రభుత్వం తెలిపింది. 262 ఇళ్ల మార్కింగ్ పెండింగ్, మూసి రివర్ బెడ్లో 1333 ఇళ్లకు పూర్తి, డబుల్ బెడ్రూమ్లోకి 129 కుటుంబాలు. తిరుమల లడ్డుపై మీ వైఖరేమిటి? రాష్ట్ర సీట్ను కొనసాగించాలా? కేంద్ర దర్యాప్తు అవసరమా? 3 నాటికి స్పష్టత ఇవ్వండి, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఇచ్చింది. దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలి, నెయ్యి కల్తీ అయినట్టుగా ఆధారాలు ఉంటే చూపాలి, విచారణ పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి మీడియా ముందు మాట్లాడడం ఏంటి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించిందట. మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ పాల్కే అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మా ప్రాణం పోయినా మక్కాను ఖాళీ చేయం, నోటీసులకు వ్యతిరేకంగా కిషాన్ బాగ్లో నినాదిస్తున్న వృద్ధురాలు చిన్నారి అంటూ వార్తిచ్చారు. బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్ను అడ్డుకుంటామంటూ కేటీఆర్ తెలిపారు. చెప్పినా విన్నరా, జైలుకు పంపాలనా? ఈ ఏకపక్ష కూల్చివేతలేంటి? ప్రజలను భయాభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? రేపు హైకోర్టు చార్మినార్లను కూల్చేయమంటే యంత్రాలను సిబ్బంది పంపుతారా? పొలిటికల్ బస్లో ఫైర్ ఆఫీసర్లు చెప్పినట్టు నడుచుకుంటే బలేది మీరే అంటూ హైకోర్టు తెలిపింది. మూసీ ఆక్రమణలపై నోటీసులు ఇప్పుడా? 19లో ఎఫ్టీఎల్ నిర్ధారిస్తే ఇప్పుడు నిర్మాణాలు తొలగింపునకు చర్యలా అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కూల్చివేతలపై సుప్రీం సీరియస్ అయింది. కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు, సిద్ధరామయ్యపై ఈడీ కేసు. రాజకీయాలకి దేవుళ్లను లాగద్దు, చంద్రబాబుకు సుప్రీం తలంటూ. తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు, సిద్దిపేట జిల్లా చౌట్పల్లిలో దుండగులు దుచర్య, పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. 23వసారి ఢిల్లీకి సీఎం రేవంత్, తాజా పరిణామాలతో హడావిడిగా పయనం. రబీ వచ్చిన రైతు భరోసా ఏది? డిఎస్సి ఫలితాలు విడుదల, మిథున్కు దాదా సాహెబ్ పాల్కే, అదనంగా 2.5 లక్షలు వీసా, సుదీర్ఘ పోరాటానికి సిద్ధం, ఇజ్రాయెల్ భూతాల దాడులకు దిగిన ఎదుర్కొంటామంటూ ఎజుల్లా ప్రకటన. సెంట్రల్ బిరుడ్పై తొలిసారి ఇజ్రాయెల్ వైమానిక దాడి అంశాన్ని ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈ నెలలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే, కొత్త ఉపాధ్యాయులు వస్తున్నారు, డిఎస్సి ఫలితాలు విడుదలయ్యాయి, 1:3 ప్రకారం ధృవపత్రాలు పరిశీలనకు పిలుపునిచ్చారు. కేటగిరీల వారీగా ఖాళీలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 9 ప్రత్యేక కేటగిరీ, 11 ప్రత్యేక కేటగిరీ, ఎస్జిటి 31, మొత్తం 601 అనే అంశాన్ని ఇచ్చారు. అలరించిన కళార్చన, జిల్లా కేంద్రం సుభాష్ నగర్ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాలలో సోమవారం నిర్వహించిన కళార్చన ప్రదర్శన అలరించింది. కర్ణాటక హిందుస్థానీ గాత్రంలో పాటలు పాడి ప్రేరణ నృత్యం చేసి విద్యార్థులు ఆకట్టుకున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కించుకున్న స్వప్నరాణిని సత్కరించారు. ప్రిన్సిపాల్ రవీందర్ రాజ్, అనిత, జయప్రద పాల్గొన్నారట. జిల్లా అభివృద్ధి లక్ష్యం, ప్రతి శాఖలో మార్పు రావాలి. సమీక్ష సమావేశంలో జిల్లా మంత్రి జూపల్లి మాట్లాడారు. అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని రాష్ట్ర అబ్కారీ పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైదానం, డిఎస్ఏను కాపాడుకోవడం కోసం చేసిన పోరాటాల వల్లే కొత్త మైదానం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ శివసేన రెడ్డి పేర్కొన్నారు. చిచ్చు రేపిన డిజిటల్ సర్వే, మరోమారు సమావేశమైన ఏఈఓలు బాధ్యులపై ఉన్నతాధికారులు ఆరా తీశారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు. జిల్లా కేంద్రం న్యూ హౌసింగ్ బోర్డు విద్యుత్ ఉప కేంద్రం మంగళవారం పవర్ ట్రాన్స్ఫార్మర్ బిగించినట్లు నగర ఏడీ2 తోట రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ఆధిపత్యం ఆమదే. 27 మండలాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారట. ఆర్ఎండ్బి ఇన్ఛార్జ్ ఎస్సీగా వసంత్ నాయక్. ప్రజావానికి వినతులు వెల్లువెత్తాయి. 6 వరద గేట్లు ఎత్తివేత జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి దుంపపుచ్చు ఈగ జాతికి చెందిన కీటకంతో ఈ తెగులు వస్తుంది. పసుపులో తెగుళ్లు బెడద. పసుపు సాగులో జిల్లాది ప్రత్యేక స్థానం. లాభ నష్టాలకు వేరువంక ఏళ్లుగా సాంప్రదాయ పంటగా ఇక్కడి కర్షకులు వేస్తుంటారు. దాదాపు పుష్కర కాలం తర్వాత గత సీజన్లో పంటకు రికార్డు స్థాయిలో ధర దక్కింది. ఆ అంశాన్ని ఇచ్చారు. చలో హైదరాబాద్కు భాజపా నాయకులు. ఆలయాల పవిత్రత కాపాడాలి. శివపార్వతుల కళ్యాణం. వృద్ధులపై చిన్న చూపు వద్దు, ఆదుకోవాలని డిమాండ్ అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ముదిమిలో మురిపిద్దాం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం నేడు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. 10 గుంటలు లాభం 10 లక్షలు. అందరూ సాగు చేసే పంటలు పండిస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర రాదు. ఎవరు సాగు చేయని కొత్త రకానికి చెందిన అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే చుక్క నీటిని చక్కటి ఫలితం. యాసంగిలో పొద్దు తిరుగుడు. మార్కెట్ అంతా మక్కలే. గుంటూరు నుంచి ఇందూరుకు నిండా ప్లాస్టిక్ సంచులతో కనిపిస్తున్న ఈ వ్యాన్ గుంటూరు నుంచి జిల్లా కేంద్రానికి వచ్చింది. గుంతలదారులు వాహనదారులు ఇబ్బందులు. రుణమాఫీ అమలు చేయాలని వినతి. కరాటేలో ఉత్తమ ప్రతిభ. విద్యార్థులకు అభినందన. ఈ నెల 2-3 తేదీలో శిక్షణ. దూర విద్యా ప్రవేశాలు గడువు పెంపు. జాబ్ మేళలో 12 మంది ఎంపిక కావడం జరిగింది. వీణాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత అంటూ ప్రధాన వార్తకు ఇచ్చారు. జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు. పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. డిఎస్సి ఫలితాలు విడుదల. సర్టిఫికేట్ల పరిశీలనకు 1:3 చొప్పున ఎంపిక. 9 నియామక పత్రాలు అందజేయనున్నారట. తేయు భూములకు ఎసరుపై సీఎంఓ సీరియస్ అయ్యారు. రిజిస్టర్ యాదగిరిపై ఇన్ఛార్జ్ వీసీ సందీప్ కుమార్ సుల్తానియా ఆగ్రహం వ్యక్తం చేశారట. నగరంలో 8 ట్రాక్లతో స్టేడియం. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడారు. విత్తన మక్కా విఫలం. ఆశించిన స్థాయిలో రాని దిగుబడి. ఎకరానికి రూపాయలు 5 నుంచి 10 క్వింటాలకే పరిమితమైందట. కాసుల కోసం కడుపు కోతలు. పెరుగుతున్న సిజేరియన్లు. ప్రైవేట్ ఆసుపత్రిలో యథార్థంగా ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అవసరం లేకున్నా భయపెట్టి సంతకాలు తీసుకుంటున్న వైద్యం. దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ అంశాన్ని ఇచ్చారు. జిల్లా క్రికెట్ జట్టు ఖరారైంది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-19 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్కు జిల్లా జట్టును ఖరారు చేశారు. డిఏఓపై కమిషనర్కు ఫిర్యాదు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలి. 2-3 తేదీలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ. ట్రేడ్ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు. నగరంలో వ్యాపారాల తీరు రెన్యువల్ చేసుకొని సగానికి పైగా మంది. మున్సిపల్ ఆదాయానికి గండి అంటున్నారు. కులరహిత సమాజం కోసం పోరాడదాం. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి. అలాగే ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన. గంజాయి కల్తీ కల్లుపై ఉక్కుపాదం అంటూ వార్తిచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. తనిఖీలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలను పంపిస్తాం. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్మూర్ మోర్తాన్ భీమ్గల్లో ఎక్సైజ్ భవనాలు ప్రారంభించారు. తగ్గుతూ పెరుగుతున్న వరద. ఆదివారం రాత్రి వరద గేట్లు మూసివేత. సోమవారం మధ్యాహ్నం 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 40,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరింది. లోక్ అదాలత్తో రాజీకి రాలేదని ఆత్మహత్య. ఫిర్యాదుదారు ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకొని వ్యక్తి పరిస్థితి విషమించి ఆసుపత్రిలో మృతి చెందారు. క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకుంటే ఆసుపత్రి బాత్రూంలో రోగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాధి న్యాయం కావడం లేదనే మనస్తాపంతో అని చెప్తున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వేరు ఘటనలో 4 మృతి చెందారు. అలాగే డివైడర్ను ఢీకొట్టిన లారీ. చైనా మాంజా పట్టివేత. నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డిలో 3.2 కిలోల గంజాయి పట్టివేత. కబ్జాదారులపై కేసు నమోదు. చిన్నారులకు వాతలు పెట్టిన తల్లి. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కూల్ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ధాన్యం తరలింపుపై ఎన్ఫోర్స్మెంట్ నజార్ పెట్టింది.
మిల్లుల వారీగా ఆరా తీస్తున్న ఆ శాఖ అధికారులు ధాన్యం మళ్లింపుపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బియ్యం వ్యవహారంపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరణ, ముందస్తు ధాన్యం తీసుకునేందుకు మిర్లలు నిరాసక్త జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట. నేటి నుంచి డిఎస్సి అభ్యర్థుల దోపాత్రాలు పరిశీలించనున్నారు. పద్ధతి సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి, అందరికీ ఉపయోగపడేలా డిపిఆర్ను సిద్ధం చేస్తామని చెప్పేసి సార్స్ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం, నిజామాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాం, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై రోజురోజుకు జరుగుతున్న కుట్రలపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొని హిందూ ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని విహెచ్పి జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ తెలిపారు. సిద్దిలగుట్ట అభివృద్ధికి రూ50 లక్షలు మంజూరు చేశారు. ఆంక్షలు ఇచ్చారు. ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బోధన్ కోటగిరిలోని ఎమ్మెల్యే మాతృమూర్తికి నివాళులర్పించారు. వేల్పూర్లో ఉత్సాహంగా సాగుతున్న క్రీడలు. సిరికొండ డిఎస్సి ఫలితాల్లో సుద్దపల్లి విద్యార్థికి మొదటి ర్యాంక్ వచ్చింది. ఉపాధి హామీ పనులు ఆడిట్పై సమావేశం. ఎర్రగట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఉపాధి హామీ పథకం 2023-24 సంబంధించిన పనులపై ఆడిట్కు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు ఇవ్వాలని వినతి. ఇసుక టిప్పర్ పట్టివేత జరిగింది. నవీపేటలో సెల్ ఫోన్ అప్పగించారు. గాంధారిలో రైతులు మహాధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని కామారెడ్డి బాన్సాడ ప్రధాన రహదారిపై రైతులు సోమవారం మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ₹500 బోనస్తో పాటు రుణమాఫీ చేయాలి. చందూరు విండో మహాజన సభలో తీర్మానం. విజేతలకు బహుమతులు అందజేశారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని కృషి హైస్కూల్లో జరుగుతున్న మండల స్థాయి క్రీడలో వాలీబాల్ జూనియర్, సబ్ జూనియర్ విభాగంలో విజేతలుగా నిలిచిన కృషి హైస్కూల్ సరస్వతి విద్యామందిర్ పాఠశాల విద్యార్థులకు అంటూ ఆంక్షలు ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా ట్రైనీ ఐఏఎస్ అధికారి సాంకేత్ కుమార్. మా ఊరు స్వచ్ఛత సేవా సంస్థ నూతన కార్యవర్గం. సబ్ కలెక్టర్ను కలిసిన ఎంఆర్పీఎస్ నాయకులు. బాలికను మోసగించిన యువకుడిపై కేసు నమోదు చేశారు. సిరికొండలో డ్రగ్స్ గ్రామాలకు రాకుండా అరికట్టాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫిజియోథెరపీపై అవగాహన కల్పించారు. జక్రన్పల్లిలో పారిశుద్ధ కార్మికులకు గౌరవిద్దామంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తెలిపారు. 2 పిల్లలకు వాతలు పెట్టిన కన్న తల్లి. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోపాల్లో చోటు చేసుకుంది. అంత్యక్రియలో పాల్గొని పాడేమోసిన బాజిరెడ్డి రిచ్పల్లిలో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు తరలిన బీజేపీ నాయకులు. సిరికొండ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లు గడువు పెంపు. ఎక్స్చేంజ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విన్నతి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన నాయకులు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మినీ గురుకుల పాఠశాల తనిఖీ నిర్వహించారు. సిపిని కలిసిన ఆర్మూర్ ఏసీపీ. విజయేందర్ సేవలు మరవలేనివి ఆంక్షనిచ్చారు. గోదావరిలో ధర్మారం మహిళ శవం లభ్యమైంది. కులరహిత సమాజం కోసం పోరాడదాం. విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందన తెలిపారు. అమరుల పోరాట ఫలితమే రిజర్వేషన్ అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఓడినోళ్లదే రాజ్యం. అధికారిక ప్రోగ్రాంలో అనాధికార వ్యక్తులు. జూపల్లి సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు. ఆర్మూర్లో ఎమ్మెల్యేకు ధీటుగా వేరే వ్యక్తికి మర్యాదలు. బాల్కొండలోని అస్తం నేతలు అల్చల్. వత్తాసు పలికిన ప్రభుత్వ యంత్రాంగం అనే అంశాన్ని ఇచ్చారు. రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీ ముట్టడి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. గాంధారిలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా వైద్యానికి ప్రాధాన్యం. పనితీరు మెరుగుపరుస్తాం. ₹2 లక్షల రుణమాఫీ చేస్తాం. పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్గా అప్గ్రేడ్ చేస్తామంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అటవీ భూములు కాపాడండి. సీసీఎఫ్కు గౌరారం గ్రామస్తులు వినతి పత్రాన్ని ఇచ్చారు. సిపి సీటుకు ఎసరు బదిలీ చేయాలని సర్కారుపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారట. మాట వినడం లేదని సీఎంకు ఫిర్యాదులు చేస్తున్నారట. బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం కూడా వస్తుందట.
రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే రైతులను అడ్డుకోవడం సిగ్గుచేటు అంటూ మాఫీపై మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు యత్నం, ఐక్య కార్యాచరణ కమిటీని అడ్డుకున్న పోలీసులు మంత్రిని కలిసేందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన కమిటీ ప్రతినిధులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.